గైస్ ఈరోజు అయితే నిమజ్జనం అయితే చేస్తామన్నమాట. సో పంతులు అయితే వస్తున్నాడు. సో పంతులు వచ్చిన తర్వాత మంత్రాలు అయితే చదివి మేమైతే గణేషుని అయితే కలుపుతామన్నమాట. సో గణేషుని కలపగానే ఇంకా నిమజ్జనం అయితే ఈవినింగ్ 4-4:30 కూడా చేస్తామని అయితే ప్లాన్ వేసాము. సో వెయిట్ అండ్ వార్తలు అయితే వచ్చారనమాట. वर्तमान व्यवहारिका स्वस्ति श्री विश्वावसुनाम समुच्चय चांद्रमानेन अष्टम्यां वाश्रावास्तु शुभवासर शुभ नक्षत्र शुभ योगे शुभ ग्रहणे मंगल विशेषण वशिष्ठाभ्यां शुभत्व अस्य गोत्रोर्भवस्य प्रोक्षा अपवित्र पवित्रो वा सर्ववस्था. మా కాలేజ్ దగ్గర అయితే డీజే పెట్టారనమాట. మీకు వినిపిస్తున్నట్టుంది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి. సో గైస్ ఇప్పుడైతే మా కాలేజ్ వాళ్ళు అయితే చాలా పెద్ద పెద్ద డీజే బాక్సెస్ అయితే పెట్టారనమాట, JBLs. సో ఇదైతే మా కాలేజ్ అనమాట. సో మొత్తం డెకరేషన్ సెటప్స్ అన్నీ అయితే మా సెకండ్ ఇయర్ అన్న వాళ్ళు అయితే చేశారనమాట. సో మీరు చూడొచ్చు చాలామంది అయితే ఇంకా నించొని ఉన్నారు, ఎవరైతే డ్యాన్స్ వేయలేదు. సో ఒక్కొక్కరు స్లోగా ఒక్కొక్కరు వస్తే అలాగా అందరూ డ్యాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో నేను ఎక్కడ ఉన్నానో మీరు గెస్ట్ చేయండి. సో నేను బ్లూ ఇంకా వైట్ స్ట్రిప్స్ టీషర్ట్ అయితే వేసుకున్నాను అనమాట. సో చూడొచ్చు అన్న వాళ్ళు అయితే ఎలా డాన్స్ చేస్తున్నారో. వాళ్ళు వేయడం వల్ల కాబట్టి ఇప్పుడు అందరూ వేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఈ ముందైతే డీజే పెట్టిన తర్వాత కూడా ఎవరైతే రాలేదు. సో అన్న వాళ్ళు అయితే ఇనిషియేట్ తీసుకొని ఫస్ట్ వాళ్ళు డ్యాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడైతే అందరూ మా ఫ్రెండ్స్ అయితే అందరూ కలిసి అయితే ఇప్పుడు డ్యాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఈరోజు అయితే గణేష్ నిమజ్జనం రాత్రి అయితే చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ డ్యాన్స్ అయితే రాత్రి మ్యాక్సిమం 10 వరకు అయితే అందరూ చేస్తారనమాట. సో 10కి అయితే ఇంక అందరూ పడుకోవడానికి అయితే వాళ్ళ రూమ్స్కి అయితే వెళ్తారు. సో అందరు హాస్టలర్స్ కాబట్టి వాళ్ళ రూమ్స్కి వాళ్ళు వెళ్తారు అనమాట. సో గణేష్ నిమజ్జనానికి ఎవరు స్టూడెంట్స్ అయితే వెళ్ళరు, ఓన్లీ ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ అయితే వెళ్తారనమాట. సో ఇప్పుడైతే అందరు ఫుల్గా అయితే ఇందులో ఈ కార్లో అయితే మా గణేష్ అయితే ఉందనమాట. సో చూడండి, ఇక్కడ చూడొచ్చు. సో ఇదైతే ఇప్పుడు నిమజ్జనం చేయడానికి అయితే పట్టుకెళ్తున్నాం, చూడండి. సో నిమజ్జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా. గైస్ ఇక్కడైతే నిమజ్జనం అయితే చేయబోతున్నాం అనమాట. సో చూడండి ఎంత రష్గా అయితే ఉందో. సో ఇక్కడైతే మీరు ముందున్న కార్లో కూడా చూడొచ్చు. ఎంత దూరం ఇంకా సైడ్ ఎక్కడ పాస్ సో గైస్ ఇప్పుడైతే మా గణేష్ అని అయితే కార్ నుంచి బయటకు తెచ్చుకుని ఇక్కడ చూడొచ్చు. సో గైస్ మీరు అక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ వేరే గణేష్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంది కదా గైస్, ఇందులో అయితే గణేషులు పెట్టి ఇందులో దించుతున్నారనమాట. సో మీకు చూపిస్తాను. అలాగొదులుతారా? దిగిన మనిషి ఎందుకు ఎంబడి తీసుకురాలి? సో ఇప్పుడైతే గణేష్ని అయితే ఇక్కడ పెడతారనమాట. సో చూడండి, సో ఇక్కడైతే చిన్న గణేష్లు అయితే వేస్తారనమాట. అక్కడ అయితే చాలా పెద్దవి ఎక్కువ అయితే పెడతారు ఒకటేసారి. సో చూడండి, అదైతే ఆ స్టెప్స్ దగ్గర వరకు అయితే వచ్చేసింది.
మా ఫ్రెండ్స్ అయితే డాన్స్ అయితే వేస్తున్నారు, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే లైటింగ్స్ కూడా పెట్టారు, సో మీరు చూడండి. సో గైస్ ఇప్పుడైతే మేము గణేష్ నిమజ్జనం చేసేసి అయితే వచ్చేసామన్నమాట. సో మా గణేష్ నిమజ్జనం అయితే అయిపోయింది. సో నేను వచ్చి చూస్తే మాత్రం ఇంకా మా ఫ్రెండ్స్ అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట. మీరు చూడొచ్చు, నేను చెప్పినట్లయితే రాత్రి 10 వరకు అయితే అందరూ వేస్తారన్నారు. సో అందరూ అయితే ఇంకా వేస్తున్నారనమాట. సో లైట్ సెటప్ కూడా అందుకనే చేశారు. సో వీళ్ళకి ఇంత ఎనర్జీ ఎందుకో ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు, కానీ తినేసి అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరైతే డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారనమాట. సో స్టార్టింగ్లో ఎవరెవరైతే సిగ్గుపడి వాళ్ళు వేయలేదో వాళ్ళు కూడా అయితే ఇప్పుడు వేస్తున్నారు. సో మీరు చూడొచ్చు, ఫుల్గా అయితే వేస్తున్నారనమాట. సో చూడండి.